మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకంత దిగులుగా ఉన్నారు? ఓనో, నా పేరు వడ్డీ కాసులమ్మ. జీవితంలో ఎంతో మోసపోయి టైపినాను. ఇంటికాడ నా తడాకా ఏందో చూపిస్తానని, లచ్చలు సంపాదిస్తానని సవాల్ చేసి మరీ వచ్చిన. తీరా ఇడికొచ్చినాక అనుకునింది ఒకటి, జరుగుతా ఉండదు ఇంకోటి. అందరూ మోసగాళ్లే. ఏదో 4 ఫ్లాట్లు తీసుకుని 4 రాళ్ళు వెనకాల వేసుకుందాం అనుకున్నా. రాత్రికి రాత్రే బాడుగులు కట్టుకుంటా రూములు ఖాళీ చేసేసిపోతే ఆ బాడుగులు నేనే కట్టుకొని చివరకు నా బాడుగు కట్టుకునేదానికి కూడా లేకుండా పోయింది. పైగా గయ్యాలు దాని ఫ్లాట్ అని ఊరంతా గోలొకటి. అందుకని ఇంకెవరూ నా ఫ్లాట్ లేక బాడుక్కే రాలేదు. నువ్వే చెప్పన్నా, బాడుక్కొచ్చినోళ్ళు ఓనర్ అన్నాక నేను చెప్పినట్టు ఉండాలనా లేదా? నా ఫ్లాట్ లో ఉన్నప్పుడు నా ఇష్టమా వాళ్ళ ఇష్టమా? యాదవ మనుషులు. పోనీ వడ్డీలకు తిప్పితే అదన్నా కలిసి వస్తుంది అనుకుంటే వడ్డీ కాదు కదా, అసలుకే ఎసురు పెడితే ఏం చేసేది? ఏం చెప్పుకోనన్నా నా బాధ. చీట్లేస్తే పాడేసుకుని అడ్డం తిరిగి ఏం చేసుకుంటావో చేసుకోమంటే ఆడదాన్ని ఏం చేసుకుంటాను? ఏదో సాయం చేసినట్టు ఉంటుంది, 4 డబ్బులు వెనకాల వేసుకున్నట్టు ఉంటుందని చేస్తే నన్నే ముంచేస్తారా? దొరకాలి గాని వాళ్ళని మెట్టితోనే కొడతాను. అమ్మా, ఏదో పని చేసుకుని హాయిగా ఉండక ఎందుకు వచ్చిన తిప్పులు ఇవన్నీ? సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకున్నావు, ఇప్పుడేమో తీరుగ్గా బాధపడుతున్నావు. ఓన్నా, నువ్వన్నా చెప్పన్నా, ఎవరన్నా బాధల్లో ఉంటే చూస్తా ఉండలేం కదా. ఏదో పాపం అనిపించి డబ్బులు వడ్డీకిస్తే నన్నే ముంచేస్తారా? వాళ్ళ కడుపులు మాడా? తీసుకునేటప్పుడు 100కి 10 దినార్లైనా పర్వాలేదని తీసుకొని మళ్ళా ఎంత వడ్డీనా అంత వడ్డీనా అని ఊరంతా గోల చేస్తారా? నువ్వు చెప్పన్నా, వాళ్లే కదా నా ఇంటికి వచ్చి బతిమలాడి వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్లు చేయించి డబ్బులు తీసుకొని ఇటు చేస్తారా? వాళ్ళ దుంపదేగా, వాళ్ళేం బాగుపడతారు? అమ్మా, నిన్ను చూస్తుంటే నిజంగా నాకు జాలేస్తుంది. ధనాశతో నష్టపోయావు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని తెల్లారేసరికల్లా గొప్పదాన్ని అయిపోవాలనుకోకుండా కష్టార్జితంతో పైకి రావాలనుకుంటే యేసయ్య కూడా మీకు సహాయం చేస్తారు. ఈమెవరు? నా పేరు వసూలమ్మ. నాదో విచిత్రమైన కథయ్య గారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏం చెప్పుకోను నా పరిస్థితి. ఈమె వడ్డీకి డబ్బులు తిప్పుతుంటే బుద్ధి గడ్డి తిని కమిషన్ వస్తుందని ఆశపడి మధ్యవర్తిగా ఉండి కొంతమందికి డబ్బులు ఇప్పించాను. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. రూములు మార్చేశారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అని చెబుతున్నాయి. ఆ డబ్బులు వసూలు కాక నేను తీర్చాలేక ఇదిగో ఇలా ఈమె వెనకాలే తిరుగుతున్నాను. కమిషన్ మాట దేవుడెరుగు. నేను బతకడమే కష్టమైపోయింది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉందయ్య గారు. తినడానికే లేదు, ఉండడానికి లేదు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలన్నట్టు తప్పదు కదయ్యా, అనుభవిస్తున్నాం. మమ్మల్ని చూస్తే చాలు మొహం చాటేస్తున్నారు. మీరు పెద్ద మనిషిలా ఉన్నారు, మీరైనా కాస్త మాకు సహాయం చేయండి అయ్యా. ఉన్నా బాగా బతికినోళ్ళం. ఎప్పుడూ నో తెలిసి ఏది అడిగిందని కాదు, చేతులారా నా బతికిట్టు చేసుకున్నాను. పైకిట్టుండాను గానీ కడుపు నిండా అన్నం తిని కంటారా నిద్రపోయి ఎన్ని రోజులైందో. ఇంటికాడ పిల్లోళ్ళు ఎట్లుండారో తెలీదు, ఫోన్ చేసేదానికేమో ధైర్యం లేదు. ఓన్నా, నాకేదన్నా దారి చూపిస్తావా? నీ దగ్గర ఏమీ దాచలేదన్నా. నిన్ను చూస్తా అంటే మా నాయనలాగా ఉండవు. నేను డబ్బు కాసుపడి ఇటు చేసినాను. నేను కష్టపడి పని చేసుకుంటాను. నాకేదైనా దారి చూపించున్నా. అమ్మా, నేను చేసే సహాయం ఎంత? యేసుక్రీస్తు మీకు సహాయం చేయగలరు. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆదుకుంటారు, మీ సమస్యలన్నీ తీరుస్తారు. అయితే మీరు చేసిన తప్పులన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తారు. ఇంతకాలం ధనాశతో ఏం చేసినా పర్వాలేదనుకుంటూ మీ ఇష్టం వచ్చినట్లు బ్రతికారు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు మీ ప్రతి అవసరతను నేను తీరుస్తానని యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి మీరు మొదట యేసుక్రీస్తును మీ హృదయంలోకి చేర్చుకుని
ఆయన చెప్పినట్టు బ్రతకడం మొదలు పెడితే తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. వన్నా బాగుపడతామంటే మీరేం చెప్పినా చేస్తాము. యేసు ప్రభు మా బతుకులు మారుస్తారంటే అంతకన్నా మాకేం కావాలా? చాలా వందనాలున్నా, మాకు దారి చూపించినావు. అమ్మా, నా తోటలో పని ఉంది, వెళ్ళి పని చేయండి. న్యాయమైన కూలి మీకు ఇస్తాను. మీరు ఎంత దయగా మాట్లాడుతున్నారయ్య గారు. మీది చాలా మంచి మనసయ్యా. మాకో దారి చూపెట్టారు, పని కూడా ఇస్తున్నారు. చాలా వందనాలయ్యా. ఆ యేసయ్యనే నమ్ముకుంటాము. మేము మారి మంచిగా బ్రతుకుతాము. ఇప్పటి నుండి కష్టపడి పని చేసుకుంటాము. అమ్మా, చాలా సంతోషం. తప్పుల్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వారే యేసయ్య దయను పొందుకుంటారు. ఒప్పుకోకుండా కప్పుకునేవారంతా శిక్షకు గురవుతారు. సరే, వెళ్ళి నా తోటలో పని చేయండి. చాలా వందనాలయ్య గారు.